మన ఊరి ఏట్లో చిన్న బోటు మాత్రమే ఉంది. ఎవరికి ఉపయోగపడిన బోటు. ఒక మనిషిలా జీవించడానికి ఎటువంటి అర్హత లేనివాణ్ణే నేను. ఈ గతి రాకూడదు. నా జీవితం ఇక్కడే ముగిసిపోవాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఈ ఆశ కూడా కొన్ని రోజులు మాత్రమే. మరి నేను ఇంకా బయలుదేరుతాను మాస్టారు. ఈ నెల 10వ తారీఖు నాకు బెయిల్ దొరుకుతుంది. అలాగా వెళ్ళి నా కుటుంబాన్ని చూడాలి. మొత్తానికి చాలా రోజులైంది. నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఇంతకు ముందే నేను వచ్చాను. 4 నెలలు ఇక్కడే ఉన్నాను. అప్పుడు ఇలాంటి కష్టమైన పనులు చెప్పలేదు. ఇప్పుడే చాలా కష్టంగా ఉంది. కావట్లేదు. అంతే, అలాగే. బాగా తల తుడుచుకోవాలి, అర్థమైందా? లేకపోతే జలుబు చేస్తుంది. నా పేరు కృష్ణమూర్తి. మా ఊరు మదనపల్లి. నా కేసు దొంగతనం కేసు. మీ కేసు హత్య కేసు కదా? దెబ్బలు తిని మోకాళ్ళు విరిగిపోయాయి. నా వల్ల గొడవ చేయకుండా పడుకోవాలి. ఊరు సమస్యలు ఇక్కడ అవసరం లేదు. ఎముకలు విరగొట్టేవాళ్ళు ఇక్కడ ఉన్నారు, అర్థమైందా? సరే, కొట్టడానికి మనిషిని వెతుకుతున్నారు. ఏమైంది? ఈ అడవకు. ఎవరు రాశారా లెటరు? కోర్టులో నేను వచ్చేటప్పుడు నా భార్య పిల్లలు బాగానే ఉన్నారు. మీకు బట్టలు తీసుకొస్తామని చెప్పి వచ్చాను, ఇవ్వలేకపోయాను. స్కూల్లో పుస్తకంలో ఉన్న కవిత ఇది. దీన్ని తిరిగి ఇవ్వలేకపోయాను. ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు బయట ప్రపంచం అంతా మనకి జైలులాగే అనిపిస్తుంది. నాకు సంబంధించినంత వరకు సంతోషంగా ఉన్నాను. మంత్రి గారు చాలా మంచివాడయ్యా. చట్టం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళు ఏదైనా చేయొచ్చు. అడిగేవాళ్ళు ఎవరున్నారు చెప్పు? 316లో జోసెఫ్ ఉన్నారుగా, ఆయన జైల్లోంచి విడుదలవుతున్నారని చెప్పు. ఇది గోదావరి నదిలోని ఒక భాగం. ఈ నది దాటి అలా ముందుకు వెళ్తేనే పొలమూరు వస్తుంది. అది నా గ్రామం, పొలమూరు. పచ్చని పొలాలు, పర్వతాలు మా గ్రామానికి కిరీటం. పంట కోతకు వచ్చినప్పుడు కోత కోసే మిషన్ కోసం ఎదురుచూసే జనం. ఆకాశం కింద భూమి మీద ఒక వంతెన. కంటికి ఇంపుగా పచ్చటి పట్టుచీరలాంటి పంట పొలాలు. జాతిమతాల భేదం లేకుండా రాజకీయాల గురించి మాట్లాడని ప్రజలు. కల్లాకపటం లేని మనసులు. న్యాయాన్యాయాలకు భయపడి నడుచుకునే ప్రజలు. దేవుడి మీద నమ్మకానికి కట్టుబడిన వాళ్ళు. రోజూ శ్రమజీవనంతోనే జీవించాలనుకునే ప్రజలు. వీలైనంత తొందరగా తను వచ్చేస్తానని చెప్తున్నారు. నీకు గుర్తుందా? తను చాలా ధైర్యవంతుడు. అవునవును. ఆయనలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఇట్టే ఎవరినైనా సరే మార్చేస్తాయి. అంతేకాదు, ఆ కవితలో చూడు, ఎవరైనా సరే మన ఊళ్ళోని వాళ్ళు ఆ కవితని చదవకుండా ఉండలేరు. చెప్పాలంటే అంత గొప్ప కవిత అది. అందులో అంత విషయం ఉంది. చెల్లమ్మా, ఏదైనా పని వస్తే తప్పకుండా చెప్తానమ్మా. అందుకని రోజు వచ్చి ఇలా నుంచోకమ్మా. పాపం ఈ అమ్మాయి రోజూ వచ్చి ఇలా నుంచుంటుంది. గవర్నమెంట్ పని కదా, అంత తేలిగ్గా పనులు అవ్వవు కదా. తను రవి కూతురుగా. అది సరేగాని నీకు గుర్తుందా? ఎలా మర్చిపోతాం? చిన్న వయసులో వాళ్ళ నాన్నని చూసి ఎంత భయపడేది. రవి ఈరోజు ఉదయం నుంచి అరవడం
సార్ ఇందులో ఎక్కే ఒడ్డుకు వెళ్ళాలి సార్. ఇక్కడ జోసెఫ్ మాస్టర్ గారి ఇల్లు ఎక్కడా? తెలుసు, ఎక్కండి. జాగ్రత్తగా చూడండి. సార్. జాగ్రత్తగా ఆ, కూర్చోండి. ఓకే. కొత్తగా వచ్చిన వ్యవసాయం ఆఫీసరా? అవును అవును. సార్ ఉమ్, మీ పొలానికి వెళ్ళాం. ఏవో కొనడానికి వెళ్ళారని టీకోట్ ఆయన చెప్పాడు. సాయంకాలం వరకు నేను అక్కడే ఉన్నాను. 4 గంటలు అయిన తర్వాత మీరు రారేమో అనుకుని ఇక్కడికొచ్చాను. నేను మిమ్మల్ని చూశాను. ఆ తూర్పున ఉండే పొలమే కదా మీరు చెప్పేది? అవునవును. ఏకపై వర్షాన్ని ఎదురుచూడాలి కదా. పోయిన వేసవిలో గంగాధరం దయ వల్ల అరటితోపులన్నీ బాగా ఏపుగా పెరిగాయి. ఇప్పుడు కాలమంతా మనం ఊహించినట్టుగా అసలు ఉండడం లేదు. మీరు ఆఫీస్కు వచ్చి దానికి తగిన ధర తీసుకోండి. దానికి ఫార్మాలిటీస్ అన్ని అవసరం లేదు. సరే, ఇక మేం బయలుదేరచ్చా? మీరు ఇంత దూరం వచ్చి మాకు అయ్యో, సాయం మరేం చేస్తున్నందుకు పర్లేదులేండి. చాలా మేం కృతజ్ఞతలు. బయలుదేరతాం. మనం వెళ్ళేసరికి ఆయన ఉంటే పర్వాలేదు. ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలో తెలియడం లేదు. సరే, వెళ్ళి చూద్దాం. అయ్యగారు, ఆ? ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారు? మాకు ఏ వ్యాధి లేదు కదా, అందుకే డాక్టర్ని కలవడానికి వెళ్తున్నాం. ఓ, ఏం చెయ్యాలి? ఇదిగోండి సార్. ఆ? హే, నువ్వు చాలా పెద్దదానివైపోయావే. అవును, మీ ఆవిడేది? లేదు, తను వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది. అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్ళొస్తేనే తనకు మనసు సరిగా ఉంటుంది. సరే, మీరు బయలుదేరండి. సరే. వస్తామయ్యా. రా, టీ తాగి వెళ్ళండి. ఇప్పుడు వద్దయ్యా. మాస్టర్ గారు, ఆ? రిజిస్టర్ పోస్ట్ వచ్చింది, సంతకం చేసి వెళ్ళండి. అక్కడ అరుగు మీద కూర్చో, వస్తాను. సరే. రిజిస్టర్ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? బెంగళూరు నుంచి వచ్చింది. లక్ష్మి పంపించుంటుంది. కాదు, కాలేజీ నుంచి. అయితే ఫీజు కట్టడానికే అయి ఉంటుంది. ఇదిగో, ఇక్కడ సైన్ చేయండి. ఇక నేను వెళ్ళొస్తాను. మాధవని అడిగినట్టుగా చెప్పు. అలాగే. పోయిన వారం లైబ్రరీలో కలిశాను. వస్తానయ్యా. యాంటనీ ఉదయాన్నే వెళ్ళిపోయాడట. ఆ, ఎందుకు ఇప్పుడు లీవ్ పెట్టావని అడిగితే ఏమీ చెప్పడం లేదు. తనిప్పుడు ఎందుకలా చేస్తున్నాడో తను వస్తేనే కదా విషయం తెలుస్తుంది. మనకి మంచి కొడుకే పుట్టాడు కదా. వాణ్ణి అప్పు చేసి చదివించడం తప్పైపోయింది. ఊళ్ళో వాళ్ళు అడిగే వాటికి సమాధానం చెప్పలేకపోతున్నాను. ఏమీ చెప్పొద్దు నువ్వు. జోసెఫ్ కొడుకు ఎందుకు పనికిరాకుండా పోయాడని ఎవ్వరికీ తెలియనవసరం లేదు. ఎల్సి వాళ్ళ అమ్మాయికి జ్ఞానస్థానానికి వెళ్ళినప్పుడు ఫాదర్ అడిగారు ఎలా చదువుతున్నాడు అని. అమ్మా మేరీమాత, నువ్వే వాణ్ణి మార్చాలి. నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రార్థించినప్పటికీ బాగుపడే యోగం ఉన్నవాళ్లే బాగుపడతారు. ఒకే ఒక్క కొడుకు అయినందువల్ల వాణ్ణి గారాబం చేసి చెడగొట్టేశాం. చెబితే వినే వయసు కూడా దాటిపోయింది. సారుని చూసినప్పుడంతా అడుగుతుంటాను ఎలా ఉన్నారని. నీ గురించి మాట్లాడితే చాలు, గంటల కొద్దీ మాట్లాడుతూనే ఉంటారు. నువ్వు ఆ సందులో నుంచొని బీడి తాగడాన్ని రమక్క చూశారు. ఆ విషయాన్ని నేను మొదట్లో నమ్మలేదు. పంతులుగారబ్బాయి అలా చేయడం చెప్పాను. ఇలా చూడు, నువ్వు నూతులో కప్పలా ఉండిపోయావు. బయటికి వెళ్ళి చూస్తేనే హైటెక్ సిటీ ఏంటో తెలుస్తుంది. ఇలా గ్రామంలా ఉండదు. అనవసరమైన కబుర్లు చెప్పుకోవడానికి అక్కడ ఎవరికీ టైం ఉండదు. నువ్వు బాగా మారిపోయావు. మన పెద్దవాళ్ళు చెప్పారు మన ఇంటిని దేశాన్ని ఒకేలా చూడాలని. నువ్వేమో దేశాన్ని నిందిస్తున్నావు.
ఏంటి దమ్మేస్తావా? నేను తాగను. చిన్నప్పుడు మా ఇంటి పక్కనకు వెళ్ళి బీడి తాగాను. అప్పుడు దెబ్బలు తిన్నాను, ఇప్పటికీ గుర్తున్నాయి. నేను తాగను. ఏమైందిరా? ఎప్పుడు చూసినా తల మోకాళ్ళు పెట్టుకుని ఏం జరిగిందో ఈ నాన్నకి చెప్పరా బాబు. ఏం లేదు, వదిలేయండి. ఏంటి పంతులు గారు, అలెక్స్తో గొడవ ఏంటి? ఏముంది గొడవ? మనం అనుకున్నంత సులభం కాదు పిల్లల్ని పెంచడం. నీకు టీ ఇమ్మని చెప్పమంటావా? వదిన ఎక్కడున్నారు? తను చర్చికి వెళ్ళింది. నేను టీ తాగాలి, వెళ్ళి కొట్ట తాగొస్తాను. నిన్ను కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయలు తీయమన్నది నా తప్పే, కానీ ఏం చెయ్యం, ఇంకో మనిషి దొరకలేదే. నా పని చెట్టెక్కడమే కదా, తప్పకుండా ఎక్కుతాను. తలుపు తాళం వేసుంది. మేరీ మాత, ఇటువంటి కొడుకుని నాకు ఇవ్వకుండా ఉంటేనే బాగుండేది. వాడొస్తున్నాడు, మీరేం మాట్లాడకండి. ఏం చెయ్యాలో నాకేమీ అర్థం కావటం లేదు. పోయిన నెలలోనే కాలేజీ నుంచి పంపేశారు. ఒక్కగానొక్క కొడుకు కదా అని వాణ్ణి బాగా గారాబం చేశాం. ఇప్పుడు తెలుస్తోంది పిల్లలు లేకపోయినా బాగుండేదని. అలా మాట్లాడకండి. భగవంతుడెప్పుడు అందరినీ ఒకేలా చూస్తాడు. డబ్బున్న వాళ్ళ దగ్గర మనస్సుండదు, మనసాక్షి ఉండే వాళ్ళ దగ్గర డబ్బుండదు. అన్ని వసతులు ఉన్నా కొంతమంది తప్పుడు దారిలో వెళ్తుంటారు. వాళ్ళకి ఏం చెప్పగలం? ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. సరే గాని తను ఇంకా ఎంతకాలం చదవాలి? వాడు బుద్ధిగా కాలేజీకి వెళ్ళుంటే వచ్చే నెలే చదువు పూర్తయ్యేది. సరే, ఇక నేను బయలుదేరతాను. జేమ్స్ ఇంటి దగ్గరికి వెళ్ళి రావాలి. ఏదైనా సహాయం కావాలంటే చేస్తానని నాతో చెప్పారు. సరే, నేను బయలుదేరతాను.
ఏంటమ్మా పొద్దున్నే బొమ్మలేయడం మొదలు పెట్టావా? ఎవరిది? ఇది నాన్న, ఇది అమ్మ, ఇది నాన్నకిష్టమైన బంగారు బొమ్మ. అసలు స్కూల్ లీవ్ వదలకూడదే, వెంటనే ఆటలు మొదలు పెట్టేస్తుంది. ఏమే ఈ రోజు లీవే కదా, దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? పాపమే, ఆడుకొని. అవునవును పాపమే. అమ్మ ఎప్పుడు చూసినా అది చదువు ఇది చదువు అని చెప్తూనే ఉంటుంది. పోయినసారి లెక్కల ఎగ్జామ్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుసు కదా? మంచి మార్కులే వచ్చాయి. భలే మార్క్స్ తీసుకొచ్చావులే. ఏం ప్రయోజనం? ఆ ఆంటీని తీసుకొచ్చిన మార్క్స్ లో సగం కూడా తీసుకురాలేదు. అమ్మ ఎప్పుడు ఇంతే. నువ్వు ఉత్తిన నా కూతుర్ని తిట్టకు, తను బాగా చదువుతుందిలే. మ్యాథ్స్ లోనే ఏదో కాస్త వీక్గా ఉంది, కానీ కవితలు చెప్పడంలో దాన్ని మించిన వాళ్ళు లేరు. ప్రఖ్యాత రచయిత దేవసేన శివరామన్. కళాకారులకు మార్కులు వేసేది ఫ్యాన్సే కదా. ఏమంటావురా బంగారం? అమ్మకి ఏమీ తెలియదు నాన్న. బాబు కూతుళ్ళు ఎప్పుడూ ఒకటే కదా. ఎప్పుడు చూసినా పాటలు ఆటలు అంటూ తిరుగుతూ ఉండండి. అయి చాలదంటూ నాట్యం వేరే. ఒట్టి మాటలు ఎందుకు పనికిరావు. అవి అర్థం చేసుకొని ముందు చదువుకునే వ్యవహారం చూడు, లేకపోతే వచ్చే సంవత్సరం పెద్ద సున్నా దొరుకుతుంది. మంచి తండ్రి మంచి కూతురు. ఒక ఊర్లో ఒక రాణి ఉండేదట. ఆ రాణి స్నేహితురాలు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళిందట. చావు బతుకుల్లో ఉన్న ఒక పాము అటూ ఇటూ కదులుతూ ఉందట. బిందెలో ఉన్న నీళ్లు కింద పోసి ఆ బిందెని పాముకి చూపించిందట. ఆ పాము ఆ బిందెలోకి ఎక్కిందట. ఆ పాము తీసుకుని అంతఃపురానికి వచ్చిందట. ఒక అమ్మాయి అడిగిందట ఆ బిందెలో ఏముంది అని. దానికి ఈ అమ్మాయి ఏమో సాధారణ పాము అని చెప్పిందట. నిప్పుల్లో కాలిపోయిన పాము అని చెప్పిందట. అంతఃపురంలోకి పాముని తీసుకొస్తావా? మర్యాదగా దాన్ని బయటికి తీసుకెళ్ళు అని ఆ అమ్మాయి చెప్పిందట. ఆ పావుని తీసుకుని ఆ అమ్మాయి అడవిలోకి వెళ్ళిందట. ఆ పావుని ఎలా బతికించాలో ఆ అమ్మాయికి తెలియలేదట. అప్పుడు ఆ అమ్మాయికి ఒక శబ్దం వినిపించిందట. ఆ బిందె మూతిని ఒక గుడ్డతో బాగా కట్టేసి, టేకు చెట్టు ఆకులతో ఆ బిందెని కప్పేసి, మర్రి చెట్టు నారుతో ఆ బిందె చుట్టూ చుట్టి, టట్టడటడా అని ఆ బిందె మీద కొట్టి, నీకున్న దోషాలన్నీ తొలగిపోవాలి, ఇక మీద నువ్వు నీ జీవితంలో ఏ కష్టం లేకుండా సంతోషంగా ఉంటావు అని తన తోటి అశరీరవాణి చెప్పిందట. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మిగతా వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మనం కాపాడాలి అని. నాన్న అటు చూడండి, పంతులు గారు, చూసి జాగ్రత్త. రా నా బంగారం, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నాకు పట్టీలు కొనడానికి వెళ్తున్నా. ఏది చూపించు నీ గొలుసు చూద్దాం. అవి రామ్మవి చేస్తున్నారు, కొలతలు ఇవ్వడానికి వెళ్తున్నాం. అయ్యా అయ్యా ఏమైందయ్యా? అయ్యగారు, అయ్యా జాగ్రత్త జాగ్రత్త, పట్టుకోండి అయ్యా. అయ్యా 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 ఏమైందయ్యా? గురుగారు, అయ్యా ఏమైంది గురుగారు? అయ్యా అయ్యా ఏమైంది మీకు? అయ్యా అయ్యా ఏమైంది మీకు? ఆయన ధైర్య సాహసాలు చూస్తుంటే ఆయన శిష్యునని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఆయన చూపించే భావాలు 7 జన్మలెత్తినా సరే కుదరదు. చివరిగా ఆయన వేసింది కీచకవద. అన్నీ తెలిసి ఏం చేయకుండా నుంచున్నారే కళ్ళు మూసుకుపోయిన దేవతలారా. చేతులు కాళ్ళు కదలకుండా చేసేసరే నా దేవుడా.
ఆయనకు బదులుగా నన్ను పని చేసుండొచ్చు కదా. ఎవరికి అవసరం లేకుండా బతుకుతున్నాను. నీకు అసలు మనస్సాక్షి అనేది లేదా భగవంతుడా? సిటీలో అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు కదా. నువ్వొకటివి. మన ఊరికి స్కూలు వచ్చి కొన్ని రోజులే అయ్యింది. ఏదో మంచి మనసు ఉన్నవాళ్ళు నలుగురు ఉన్నందువల్లే మన ఊరికి స్కూలు వచ్చింది. స్కూలు పెట్టింది ఒకరు, కానీ గవర్నమెంట్ తీసేసుకుంది. కానీ ఈ విధంగా తెలుగు మాత్రమే చెప్పే ఇటువంటి స్కూళ్ళు ఎంతకాలం ఉంటాయో అర్థం కావటం లేదు. నువ్వేమంటావు? అవునండి. ఎక్కడ చదువుకుంటే ఏమిటి? పిల్లలు కుదురుగా ఉంటే చాలు, మన సంస్కృతితో పెరిగితే చాలు. స్కూలుకు వెళితేనే సంస్కారం వస్తుందని కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు హరి? ఆసుపత్రికి వెళ్ళాను అయ్యగారు. నిన్న లక్ష్మి రక్తవాంతి చేసుకుంది. నువ్వు భయపడకు, అంతా నయమైపోతుంది. ఏమయ్యా, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? నేను వెళ్ళి 2 రోజులైంది. రేపు వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వేమీ దిగులు పడకు. లక్ష్మికి ఏమీ కాదు. ఆ ప్రభువు దయ వల్ల తను చక్కగా ఉంటుంది. సుఖము దుఃఖము కలిపితేనే జీవితం విలువ తెలుస్తుంది. అలాగే అయ్యగారు. వెళ్ళిరావయ్యా. మీరెక్కడి నుంచి వస్తున్నారు? సొసైటీ ఆఫీస్ నుంచి వస్తున్నా. కొత్తగా విత్తనాలు వచ్చాయన్నారు, అందుకే వెళుతున్నా. సరే అండి, అయితే మేము బయలుదేరతాం. అవును, అలెక్స్ బయటూరులోనేగా చదువుతున్నాడు. బెంగళూరులో 3వ సంవత్సరం చదువుతున్నాడు. నేను పాతకాలం వాడిని కదా. అన్ని విషయాల గురించి మనం బాగా తెలుసుకోవాలి. 4 ఊళ్లకు వెళ్ళి నలుగురిని కలుసుకుని వాళ్ల గుణగణాలు తెలుసుకోవడం మంచిదే కదా. అన్నీ తెలుసుకోవాలయ్యా. ఇంకా ఎన్ని రోజులని ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాం చెప్పు? అది కరెక్టే. ఈశ్వరా. హరి, వచ్చేసావా? కూర్చోయ్యా. నా బాధ ఏంటంటే దీంతో నా మొత్తం కళ అంతమైపోయినట్టే. ఏంటయ్యా, ఇంకేమైనా విశేషాలున్నాయా? మంచి విశేషాలు చెప్పేంతగా అంతటి వార్తలేం లేవు. అయ్యగారు బెడ్పై పడుకున్నప్పటి నుంచి అంతా పోయింది. చిన్న పిల్లలు కూడా అన్నిటినీ మానేశారు. మన ఏటిగట్టు దగ్గర గుడిలోని జనాలున్నారా? తప్పకుండా వస్తాను. వాసన కూడా రావట్లేదని విన్నాను. బాయే చెప్పారు. కథకళి వాయిద్య పంతులైన నేను చాలా గొప్ప విద్వత్తయ్యా. 1985 సంవత్సరంలో కార్తీక టీచర్ ఆడింది చూడు, అప్పుడు ఈ జోసు ఆవిడికి జంటగా ఆడేవాడు. ఓహో, అప్పుడు ఇదిగో తనున్నాడు చూడు, మంచి వయసులో ఉన్నాడు. జోసెఫ్ మాస్టర్ మాత్రం ఇంకా మారలేదు, అలాగే ఉన్నారు. కానీ కళాకారులు మాత్రం మన ఊళ్ళో అలాగే ఉన్నారు. గుడి పూజారి దగ్గర నుంచి కొబ్బరి చెట్టెక్కి కొబ్బరికాయలు తీసేవాడి వరకు. సుందర్ వేసిన మహారాజు వేషము, రాజు వేసిన మంత్రి వేషము ఇంకా నా కళ్ళకు కట్టినట్టే ఉందండి. ఈసారి సంక్రాంతి ఇంకా అదరగొట్టాలి. ఎంత గొప్పగా ఆడారు. అవునులే. బలహీనమైన కాళ్ళకు నా చేతుల్నిస్తాను. ఆకలి అనేవాళ్ళకి నేను నా నేను చెప్తాను విను. చెప్పు. బలహీనమైన కాళ్లకు నా చేతుల్నిస్తాను, ఆకలితో ఉన్న కడుపులకి నేను అన్నం పెడతాను. చాలు. చెప్పు చూద్దాం. బలహీనమైన కాళ్లకు నేను నా చేతుల్నిస్తాను, ఆకలి అన్నవాళ్లకు నేను అన్నం పెడతాను. ఓకే, ఇప్పుడు నువ్వు. లేదు, అతనికి ఆయుధం గాంధీ మార్గం. అహింస లేకుండా గాంధీ మార్గం. ఈ దేశం కోసం త్యాగం చేసిన మా పిల్లల ప్రాణాలు కూడా త్యాగం చేస్తాను. సిద్ధం. నేను దేనికి భయపడను. మాకు గొప్ప విషయం ఇవ్వటం మాకేమీ గొప్ప విషయం కాదు. ఇంకొకసారి వెళ్ళండి. ఇప్పుడు చూడు, ఇంటికి వెళ్ళగానే మీ అమ్మాయి ఎలా అరుస్తుందో.
బామ్మ వాకిట్లోనే ఉంది, ఖచ్చితంగా తిడుతుంది. మీ నాన్నలాగే నువ్వు కూడా ఊరు మీద పడి తిరుగు. ఉదయాన్నే నేను వెళ్ళావు. ఊరికే వెళ్ళాను. అబ్బా, ప్రారంభించిందా? ఎందుకమ్మా ఇలా తిడతావు? ఇక చాలా ఆపండి. తను ఒంటరిగా ఏమీ వెళ్ళలేదు కదా, నాతోనే వచ్చింది కదా. నువ్వు ఎందుకు పనికి రాకుండా ఊరు మీద పడి తిరుగుతున్నావు? ఆ పిల్లనైనా స్కూల్కి పంపించి చదివించొచ్చు కదా. ఎందుకే నువ్వు గొంతు చించుకుని అలా అరుస్తున్నావు? అవును, కాసేపు అరవకుండా ఉంటే బాగుంటుంది. మీలాగే మీ బిడ్డ కూడా ఉంది. పోసుకోలు కబుర్లు చెప్పుకుంటూ కూర్చోండి. భగవంతుడా, నాకు మొగుడు సర్లేడు, పిల్లలు సర్లేరు. అంతా నా తలరాత. ఒక అద్భుతమైన కథ. అందులో నటించబోయేది నేనే, అది కథానాయకుడిగా. అవును, పెద్ద కథానాయకుడు. ఇంటి నుంచి ఎప్పుడనగా వెళ్లారు? అమ్మ ఎంత కోపంగా ఉన్నారా తెలుసా? ఎప్పుడు చూసినా నాటకాలు అవి ఇవిని తిరుగుతూ ఉండేది. మీ వల్ల నాకే తలనొప్పి ఎక్కువగా ఉంది. నువ్వు అమ్మలాగా ప్రారంభించకే, నేనొక నటున్నే కదా. అమ్మా, ఇందులో 5 రూపాయలే ఉన్నాయి. మ్యాజిక్ కి 15 రూపాయలు కావాలి. మీ నాన్న కంటపడకుండా ఎక్కడికన్నా తీసుకువెళ్లి దాచిపెట్టు. 15 రూపాయలు ఎప్పుడు చేర్చాలో ఏంటో, హుండీ ఎప్పుడు నిండుతుందో ఏంటో. నీకెవరు తల్లి ఈ మ్యాజిక్లని నేర్పించింది? నా బంగారు తల్లి, నువ్వు మ్యాజిక్ చేయడంలో గొప్పదానివవ్వాలి. అమ్మవారి తాలూకు నిర్ణయం ఇదే అయ్యుంటుంది. నీకిప్పుడు నిద్ర రాకుండా బాధపడుతుంది అమ్మవారి పరీక్ష అయ్యుండొచ్చయ్యా. అమ్మా తల్లి, రక్షించు. నారాయణ కొడుకువేగా నువ్వు. ఏదో పూర్వజన్మ పుణ్యమే అనుకుంటాను. నేను ఈ అమ్మకి పూజలు చేసుకుంటూ నా జీవితాన్ని గడుపుతాను. నువ్వు దేనికి భయపడొద్దయ్యా. పులి మీద వచ్చే అమ్మవారు మన నాటకంలో వేస్తున్న శంకర మీదకు వస్తారు. ఆపద్బాంధవి తల్లి, నాటకాల్లో నటించే నేను మా నాన్న చనిపోయిన తర్వాత అమ్మవారికి పూజలు చేసుకుంటూ గడిపేశాను. కానీ ఇప్పుడు నా జీవితంలో దక్కింది మళ్ళీ అదే పని. వచ్చే శ్రావణ మాసానికి ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అన్నీ విధి ప్రకారమే జరగాలయ్యా. ఏదో విధంగా అమ్మవారికి అండగా ఉన్నారు. తల్లి, అయ్యగారు. ఏంటి శంకరం, పొద్దున్న ఇలా వచ్చావు? ఈరోజు ప్రోగ్రాం ఏమీ లేదా? లేదయ్యగారు, మన ఊరు చివరన ఈ నెలాఖరులో ఒక నాటకం ఉందండి, కాళింగ మర్దనం. పోయిన సంవత్సరం అమ్మవారి గుళ్ళో నువ్వు వేసిన నాటకం చూశాను. నీకు రాజావేషం కాకుండా బాగా సరిపోయిన వేషం ఏమిటా అని చూస్తే ఆ మిలిటరీ వాడి వేషమేనయ్యా. 2 సార్లు నేను ఆ వేషం వేశాను, కానీ నా హైటే నా సమస్య అంతా. కూర్చో. నేనెందుకు ఇక్కడికి వచ్చానంటే, అయ్యగారు మా నాన్నగారి గురించి తెలుసు కదా. తెలుసయ్యా. ఆయనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకున్నారు అంతే. కానీ నేను నిద్రపోయి చాలా రోజులైంది. మా నాన్న మార్గంలోనే నేను వెళ్తా అనుకుంటా. నాకేమీ అర్థం కావడం లేదండి. తమ్ముడు, ఏ దేవుడు మనల్ని మూటగట్టి పైలోకాలకు పంపడు. ఒక్కొక్కరు వాళ్ళ ఇష్టానుసారం కాశీయాత్ర, సన్యాసమని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కళ నన్ను చాలా భయపెడుతోంది. అదేంటంటే, కళ్ళు మూస్తే ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాను. నన్ను ఓదారుస్తారని నేను మీ దగ్గరికి వచ్చాను. తమ్ముడు, నేను ఇందులో నా అభిప్రాయాన్ని చెప్పకూడదు. అయినప్పటికీ ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకున్నట్టయితే ఒకరోజు కాకపోతే ఇంకో రోజు అది మనల్ని బాధపెడుతుంది. ఇప్పుడు మనం దేవుళ్ళని ఎవరినైనా కళ్ళారా చూశామా చెప్పు? అదేంటో నాకు తెలియడం లేదు. ఆ అమ్మ ఏం చేయాలనుకుంటే చేయనివ్వండి. ఏంటండి, ఏమైంది? లేదు, ఏం లేదు. కొన్ని రోజులుగా తను ఇలాగే చేస్తూ ఉన్నారు. భగవంతుడా, ఎక్కడికి వెళ్తున్నారు? నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి?
ఎక్కడికో తెలియటం లేదా? అమ్మవారి దగ్గరికి. ఇలా చూడండి, మన కుటుంబం గురించి కాస్తైనా ఆలోచించండి. నేను ఖచ్చితంగా వెళ్తాను. నాకు ప్రశాంతత లేదు. నేను నిద్రపోలేకపోతున్నాను. బాధ్యతల గురించి కాస్త ఆలోచించండి. అది నాకు తెలీదు. ఏమండి? నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. వెళ్ళకండి. అమ్మా అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్తున్నారమ్మా? తెలియటం లేదమ్మా, నాకే తెలియటం లేదు. చేపలు చేపలు చేపలు! రావయ్యా, ఏం చేపలు తీసుకొచ్చావు? ఇదిగో సొర చేప ఉంది, బొమ్మడాయలున్నాయి, పీతలు తీసుకొచ్చాను. ఏంటి, అన్ని దుకాణాలు నీ దగ్గరే ఉన్నాయా ఏంటి? అంతేకాదు అన్నా, మన శంకరు ఏదేదో మాట్లాడేవాడు, ఇప్పుడేమో భక్తుల్లా గుడికి వెళ్ళడం మొదలు పెట్టాడు. అవును, నేను కూడా విన్నాను. కానీ ఇంత దైవ భక్తి ఉండకూడదు, అది అర్థం చేసుకో. అంత కాలమహిమ. సరే, నేను వెళ్ళొస్తాను. అమ్మకు మొక్కుంటే తీర్చుకోండి, బియ్యమైనా పర్వాలేదు. అమ్మను చాలాసేపు ఉంచకండి, త్వరగా ఇవ్వండి. ఏంటక్కా, ఎక్కడికి బయలుదేరారు? మా ఊరికే. అక్కడ నాకు ఇల్లుంది కదా, ఏం చేయను, నా తలరాతిలా ఉంది. నారాయణన్న విషయం అంతేనా? ఎందుకు అడుగుతావు? అంతా నా తలరాతలా రాసుందంతే. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. అంతా అయోమయంగా ఉంది. నా జీవితమే అయోమయం. అమ్మ బంగారం, ఇలా చూడు, ఆ పైన భగవంతుడున్నాడు, అందర్నీ చల్లగా చూస్తాడు. మీరు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మాకు దిక్కెవరమ్మా? మాకు ప్రాణాలతో ఉండాలనే లేదు అసలు. నేనున్నంత వరకు మీరు బాధపడకూడదమ్మా. శంకర్కు ఉన్నట్టుండి దైవ భక్తి ఏర్పడింది, అది అంతే. నారాయణ గారి కుటుంబమంతా భక్తిపరులు. అమ్మ తలుచుకుంటే సాధ్యం కాంది ఏదైనా ఉందా ఏంటి? అదే అతనికి లభించే గొప్ప అదృష్టం. అదృష్టం మాత్రమే చాలా, బయటపడాలి కదా. పాపం ఆ అక్క ఎంతగా ఏడుస్తుందో తెలుసా? ఇదేమైనా బాగుందా ఏంటి? అమ్మ విషయం కదా, అలా మాట్లాడకూడదు. దయ్యము దేవుడని ఉపయోగమేంటి మనశ్శాంతి లేనప్పుడు? ఏం జరుగుతుందో ఏంటో. అమ్మా, నాన్న, ఇలా చేయకూడదమ్మా. ఇప్పుడు తన ఒంట్లో అమ్మవారున్నారు. ఇప్పుడు ఆయన మీ నాన్న కాదు, భగవంతుడు. అమ్మా, ఇకపై నాన్న ఎప్పటికీ మనతో ఉండరా? నాకు తెలియటం లేదమ్మా. నీకెన్నిసార్లు దండం పెట్టుకున్నాను, నన్ను నా బిడ్డల్ని ఇలా అనాథలుగా చేసేసావు కదయ్యా. నీకు జాలి దయ అనేదే లేదా? ఎన్ని బాధలు పడుతున్నానే, నీకు దయ్యే లేదా? అయ్యా, అయ్యగారు, హరియా, కూర్చో. మన ఊరు జాతరకి ప్రజలు సిద్ధమయ్యారా? నన్ను నమ్ముకొని ఎంతమంది శిష్యులు ఎదిగారు. ఇక నేను ఏమి చేయగలను? నా యొక్క శిష్యులు జరిపే వాటిని ఆ భగవంతుడు నాకు తోడుగా లేడు. ఎందుకు నేను బతకాలి? ఒంగోలుకి ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్ళారా ఏంటి?
ఎవరి గురించి నేను ఏమీ తెలుసుకోవటం లేదయ్యా. ఎవరైనా ఏదైనా చెప్పారా? లేదు, అలాంటిదేం లేదు. ఎవరికి ఉపయోగపడే ఒక జీవి నాతో బతికే వాళ్ళందరినీ తలుచుకునే ముందు దేవుణ్ణి తీసుకెళ్తే బాగుండు. కన్నా త్వరగా రా, అక్కడ ఆట మొదలు పెట్టేశారు. అమ్మా నేను వెళ్ళొస్తాను. ఏంటి పిల్లలు విందుకు కూర్చున్నట్టు ఇలా వరుసలో కూర్చున్నారు? అడుగుతున్నానుగా, చెప్పండి. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎక్కడికి? నాటకం వేసి ఆయన ఇంకో రోజు వస్తామని వెళ్ళిపోయాడు. అలాగే ఉండదులే, మీరేమీ బాధపడద్దు. అతను తిరిగి వచ్చేస్తాడు. మనల్ని చూడకుండా అతను ఎక్కడికి వెళ్ళాడు. మన ఊరి పండక్కి అమ్మవారి జాతర జరుపుతాం చూడు, దానికి సంక్రాంతికి అరిటాకు వేసి పప్పు అన్నం పెట్టేవంటే అతను పరిగెట్టుకొస్తాడు. అప్పుడు భాస్కరు, గోపాలు, చిన్నబాబుని అందర్నీ పిలుస్తాడు. మనందరం సంతోషంగా చూడొచ్చు. మీతో నేను ఉంటాను, సరేనా? సై సై జోడెడ్ల బండి బండి, ఆ బండి జోరు చూస్తేనే అందంగా ఉంది. సై సై జోడెడ్ల బండి నా బండి.
సూర్యుడు అస్తమించే వరకు నేను నీకు తోడుగా ఉంటాను. ఏంటి భాయ్? జోసఫ్ మాస్టారా? అవును. నిన్న రాత్రి అనుకున్నాను ఇక మీరు రారని. ఏం చెప్పమంటావు? నిన్న సెంట్రల్ గవర్నమెంట్ బంద్, ఈరోజు స్టేట్ గవర్నమెంట్ బంద్. అవును, దేనికోసం చేస్తున్నారు? కారణం కావాలా? లేస్తే బంద్, కూర్చుంటే బంద్. సరే కూర్చోండి. నేనేమైనా సాయం చెయ్యాలా? వద్దు వద్దు, నేను చూసుకుంటాను. ఇంకా ఒంట్లో శక్తి ఉంది మాస్టారు. అగ్నిపర్వతం మండుతోంది, బూడిద ఎగురుతోంది, పాపం కలలన్నీ కల్లలైపోయాయి. పాలతో పళ్లతో ముద్దు చేసే స్త్రీ సిగ్గుతో తల వంచి నిలబడింది. నిన్నటి కలో నేడు ఈ తుఫాను. దేశమును ప్రేమించుమన్నా అన్నాడు మహాకవి. సొంత లాభం కొంతమాని పొరుగువాడికి తోడుపడు. నేనుండగా నీకు భయమేల భాయి. నీతోనే ఉంటాను మిత్రమా ఎల్లప్పుడూ. చూసి జాగ్రత్త. ఏంటమ్మా? నాకే మొదటి బహుమతి వచ్చింది. అలాగా? బంగారు తెలివిరా నువ్వు. మొదటి బహుమతి రాగానే గురువు గారిని చూడాలని స్కూల్ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చిందండి. అలాగా? నా మాటలు అందరికీ నచ్చాయి. అదెలా నచ్చకుండా ఉంటుంది? మీరు చెప్పిన కథ కదా. ఎలాగైతేనే నువ్వు బంగారు తెలివిరా. నా ముద్దుల పాప, నువ్వు గొప్పదానివి అవుతావు. అప్పుడు ఈ జోసెఫ్ మాస్టర్ని మర్చిపోవు కదా. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. సరే బామ్మా. టాటా టాటా. ఎవరైనా? పంతులు గారి అబ్బాయి బెంగళూరులో చదువుకుంటున్నాడట. వీడెప్పుడు చూసినా సిగరెట్ తాగుతానే ఉంటాడు. పాపం కదా. గారు ఎప్పుడు సిగరెట్ కాల్చలేదు తెలుసా? సిగరెట్ కాల్చితే క్యాన్సర్ వస్తుందని పంతులు గారి నాటకాల్లో చెప్పారు. నువ్వు కాస్త మెల్లగా మాట్లాడు. ఆ అన్నయ్య ఏంటాడేమో. తిరిగి చూడుకుంటారా? దేవసేన, త్వరగా రా. అది నువ్వు వెళ్ళు, నేను గుడికి వెళ్ళేస్తాను. సరే, వెళ్ళి త్వరగా రా. వద్దు, నువ్వు నాతో పాటు రా. పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు మాత్రం వెళ్ళేసిరా. నువ్వు నాతో రా. లేదు, నేను రాను. ఈ రోజు గుళ్ళో ప్రసాదంగా పాయసం ఇస్తారు. నాకు అవన్నీ వద్దు. నాతో నువ్వు రా. రమ్మంటున్నాను కదా. నేను రాకూడదు. రమ్మంటున్నాను కదా, రా. అరే, నువ్వు వెళ్ళి గంధం మాత్రం తీసుకురా. అరే, వచ్చేసారా? రే, నువ్వు ఆ స్టీఫెన్ గారు అబ్బాయివే కదా? నీకు ఇక్కడేం పని? వెళ్ళిపో. గుడిలోకి హిందువులు మాత్రమే రావాలని నీకు తెలీదా? నువ్వేంటి క్రిస్టియన్ అబ్బాయిని గుళ్ళోకి తీసుకొచ్చావు? వెళ్ళు, పరమాన్నం ప్రసాదం ఉంది, తిను. ఓం అష్టలక్ష్మే నమః. యాంటనీ, నా మీద కోపంగా ఉందా? అదేం కాదు. తీసుకో, ఇందులో పాయసం ఉంది. నాకొద్దు. ఇలా చూడు, మనిద్దరం ఏం తినలేదు. ఇదిగో, ఇది తిను. నాకు వద్దని చెప్తున్నాను కదా. తినమంటున్నానా? తిను యాంటనీ. రాజయ్య, ఏం చేస్తున్నావు? పక్కకు వెళ్ళా, పాప భయపడుతుంది కదా. రామ్మా, భయపడ్డావమ్మా? ఏడవకూడదు, సరేనా?
నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. మొహం పగులుతో చూడు. ఏంట్రా బంగారం, ట్యూషన్ త్వరగా అయిపోయిందా? ఎందుకురా ఏడుస్తున్నావు? నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను తోటలోంచి చూస్తున్నప్పుడు ఎవరో కథ నన్ను పట్టుకున్నాడు. అక్కడ ఎవరై ఉంటారు? నాకు చాలా భయం వేసింది. అదా ఆ పిచ్చోడు రాజా అయ్యుంటాడు. వాడు ఉత్తినే భయపెడతాడమ్మా. ఏంటమ్మా, ఏమైంది దేవసేన? ఎందుకు ఏడుస్తున్నావు? హే, అదేం కాదులే. నా కూతుర్ని ఎవరు భయపెడతారు చెప్పు? ఆ పిచ్చోడు రాజానే కావాలని చేసుంటాడు. అందుకు భయపడుతున్నావా? సరేరా, వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకో. రే బంగారం, ఏడవకురా. కళ్ళు తుడుచుకో. ఏడవకురా తల్లి. నేను వెళ్ళి ఆ విజయలక్ష్మితో చెప్పి ఆ. రాజాని బాగా కొట్టమని చెప్తాను, సరేనా? చీచి, ఆడపిల్లలు ఎవరైనా ఏడుస్తారా? నీకు ధైర్యంగా ఉండేవాళ్ల కథలు ఎన్ని చెప్పాను, మర్చిపోయావా? ఏడవకు తల్లి, ఏడవకు. నేనే వాడికి మొట్టికేలేసొస్తాను, సరేనా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. దేవసేన, ఇదిగో ఇది తీసుకువెళ్ళు. టాటా. ఆ ఏటొడ్డుకి ఒక ఏనుగు వచ్చిందంట. మణి చెప్పాడు. నీకు ఆ విషయం తెలుసా? నేను కూడా విన్నాను. మధ్యాహ్నం వెళ్ళి చూద్దామా? అది పక్కూర్లో ఉండే ఏనుగు. దాని పేరు కన్నా. దాన్ని స్నానం చేయించడం కోసం తీసుకొచ్చుంటారు. నేను నాన్నకి చెప్పి ఏనుగుని చూడటానికి తీసుకువెళ్ళమన్నాను. పంతులు గారు చెప్పినట్టు హోంవర్క్ రాయటం మర్చిపోకు. అదంతా నేను సరే, నేను చేసేస్తాను. బయలుదేరుతాను. సరే. అయ్యో బాబో.
ఇది ఎలా జరిగింది? జోస్ పంతులు గారు కొడుకే. మన దేవి చూసింది. వీళ్ళు వెళ్లేలోగానే చంపేశారు. గంజాయి తాగుతాడు. కోలికాలం అంటే ఇదే మరి. రోజు కోటి జరుగుతోంది. త్వరగా రండి. ఈ బామ్మను వదిలేసి వెళ్ళిపోయా. దేవసేన, దేవసేన దేవసేన ఏంటి అన్యాయంగా మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. శివ, నువ్వేం చేస్తున్నావయ్యా? రా రా రావయ్యా, రావయ్యా. శివ, ఏడవకరా. ఇదంతా తలరాత. అనుభవించే తీరాలి. మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? నా కూతుర్ని చూడ్డానికి వచ్చారు కదా. సరే సరే, మీరందరూ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీరందరూ చూసే వెళ్ళాలి. నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు బాబు. నిన్ను ఎలా ఓదార్చాలో నాకు తెలుసు. రా మెల్లగా. జాగ్రత్త. బంగారు తల్లి నన్ను వదిలి వెళ్ళిపోయింది. నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. నా పంచ ప్రాణాలు ఎవరిలా చేశారో తెలియడం లేదు. నేను నమ్ముకున్న దేవుడు కూడా నన్ను కరుణించలేదు. నేను చాలా పాపాత్ముడిని. కన్న కూతుర్ని రక్షించుకోలేనివాడిని. నేను ఒక తండ్రినా. నా కూతుర్ని చంపేశారు. భగవంతుడా, నాకే ఎందుకు ఈ శిక్ష?
పంతులు గారు నిద్రపోతున్నట్టున్నారు. పంతులు గారు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ అమ్మాయి అత్యాచారానికి గురైందని తెలిసింది. నిన్నటి నుంచి వెతుకుతున్నావు. వాడిని దాచిపెట్టాలని చూస్తే సార్, ఈ ఊళ్ళో ఈయనందరం దేవుడిగా భావిస్తాం. ఏంటయ్యా నువ్వు ఒక పసిపిల్లని అత్యాచారం చేసి చంపేస్తే ఏదో గొప్పలు చెప్తున్నావు? తప్పకుండా శిక్ష పడే తీరాలి. పై అధికారులు ఊరికే వదిలిపెట్టరు. దేశమంతా అట్టుడికిపోతోంది. సార్, 35 సంవత్సరాలు చిన్న పిల్లలకు చదువు చెప్పిన మాస్టర్ని నేను. నా జీవితంలో ఏ విద్యార్థిని కూడా చెయ్యెత్తి కొట్టలేదు. చాలా మొక్కులు తరువాత ముసలి వయసులోనే మాకు పిల్లల భాగ్యం కలిగింది. అందువల్ల వాణ్ణి ఎంతో గారాబం చేశాం. పట్టణానికి పంపి చదివించాను. కానీ వాడిప్పుడు నాశనమైపోయాడని తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది మాకు. లోపల ఒకత్తి పడుకునుంది. తన కోసం ఆవిడ మొక్కని దేవుళ్ళు లేరు. సార్, ఆ అరటి తోటలో చచ్చిపడున్నది నా కన్నబిడ్డ కాకపోయినా మా సొంత బిడ్డలా చూసుకున్నాం. నాకు తెలీదు వాడు ఎక్కడికి వెళ్ళాడు. వాడి గురించి నేను అసలు వెతకను. సరే, నేను బయలుదేరతాను. మా కంటి నుంచి తప్పించుకోలేరు. మా కంట పడకుండా వాణ్ణి తప్పించాలని చూశారంటే అయిపోతారు. ఏడుస్తూ ఆ నక్క దగ్గర ఒక మేక అడిగిందట, నక్క నన్నేం చీకు వదిలే అని. అప్పుడు నక్క చెప్పింది, కుదరదు, ఈ రోజు నా ఆహారం నువ్వే. ఆ మేక పిల్ల వెంటనే ఏడవడం మొదలు పెట్టింది. అద్భుతం. అరే, ఎందుకు నన్ను ఏడుస్తున్నావు? ఆ మేకని నక్క చంపేసింది నాన్న. చచ్చా, దీనికంతా ఏడవచ్చా? అది కథ నాన్న. నిజమైన నక్క ఎవ్వరినీ ఏమీ చెయ్యదు, సరేనా? ఊరుకో. ఇక నేనేం చేయగలనండి? నా కూతురు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మొన్న ఒక్కదాన్ని బలి చేసుకొని బతుకుతున్నావు. భగవంతుడా, మమ్మల్ని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? ఏమ్మా, ఈ బామ్మని ఎందుకు ఇలా ఆడిస్తున్నావు? నువ్వు లేకుండా నేను బతకలేనమ్మా. అయ్యో పాపం, ఉన్న ఒక్క పిల్లని బలి చేసుకొని బతుకుతున్నారు. ఆ పడుకునే విధానం చూస్తుంటే ఇంకా ఎక్కువ రోజులు బతకడనుకుంటాను. చాలా చిక్కిపోయారు. ఏం చెప్పమంటావు? జోసెఫ్ అయ్య గారు వచ్చారు. రండి మాస్టారు, మీరైనా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. పంతులు గారు, కూతురు లేదన్న బాధతో తను పోతుంది. నీకు సంతోషమే కదా? ఎందుకు ఇక్కడికొచ్చావు చెప్పు. ఉన్నవాళ్ళ కూడా చంపుకు తిందామని వచ్చావా? కన్నావు కదా ఒక గొప్ప కొడుకుని. ఉన్న ఒక్కదాన్ని పొట్టన పెట్టుకొని మంచివాళ్లాగా మమ్మల్ని ఓదార్చడానికి వచ్చావా? నువ్వు కన్నావుగా ఓ కొడుకుని. వాడికి ఏదైనా అయినప్పుడు తెలుస్తుందయ్యా మా బాధ ఏమిటో. బాధపడద్దు.
రండి రండి రండి. భగవంతుడా అయ్యా. ആന്റണി ഒരു മാമ്പഴം തല്ലിപ്പറിക്കുവാനെത്തുന്ന കാറ്റായിരുന്നു നീ കൂട്ടുകാരി. ആ മാമ്പഴം മേടമാസത്തിൽ നനുത്ത നീർമുകുളമായി നിൽക്കവേ പാട്ടുകാരി ഓർമ്മിച്ചു ഇലവീണു പോകുന്നു നാം രണ്ടു മിഴിനനവിലടരുന്നു പൂങ്കണ്ണിമാങ്ങകൾ. നീ അടുത്തില്ലാത്തൊരീ മേടവും വീണു ക്ഷതമേറ്റ മാവിൻ പഴങ്ങളിന്നും വെറുതെ മണ്ണിൽ അഴുത്തുറങ്ങും പോലെ ഓർമ്മതൻ കുഴിമാടം ഇവിടെയാകാം. വെറുതെ ഈ താളിൽ കുറിച്ചിട്ടു പോയൊരാ ചിരിമാഞ്ഞ മാമ്പഴത്തൊടിയിൽ നിന്നും ദൂരേതോ വഴിക്കണ്ണിന്റെ പീലിയിൽ പെയ്യുന്നു സ്നിഗ്ധമാമോർമ്മ മാത്രം. ഇടവമാസത്തിന്റെ കാർമേഘശയ്യയിൽ ചാറ്റലാർത്തീർപ്പം നനച്ചു ചെമ്മണ്ണിലും വെറുതെ വന്നെത്തും മഴക്കാലമാ പെയ്തു തോരാതെ വീണ്ടും മിഥുനത്തിലേക്കുവാൻ നനയുമ്പോൾ ഇവിടെ തളിർത്തൊരാ കൊമ്പിലെ മഴയായിരുന്നു നീ കൂട്ടുകാരി. കണ്ണീർ മഴയായിരുന്നു നീ നാട്ടുകാരി. കണ്ണീർ മഴയായിരുന്നു നീ നാട്ടുകാരി. రావయ్యా, వెళ్ళిపోదాం. ఎక్కువ ఆగండి ఆగండి, వెళ్ళకండి. అన్నా అన్నా అన్నా, ఇదిగో ఒక్క నిమిషం, షూ ఇప్పి వస్తాను. ఆగండి. ఎవరయ్యా కొత్తగా ఉన్నారు? మరే తనెవరో మీకు తెలీదా? అదే జోసెఫ్ అన్న ఇంటికి వచ్చారు కదా. ఇతనా? మన అయ్యగారు చెప్పిన మనిషి. ఎక్కండి ఎక్కండి. నేను వస్తాను. ఓ నువ్వా, వచ్చెక్కు. ఎక్కు ఎక్కు ఎక్కు. జాగ్రత్త. ఇంట్లో కొంచెం పనుంది. కొన్ని సంవత్సరాలుగా ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. బ్యాంకు జప్తు చేసి చాలా రోజులయ్యింది. అయితే ముందున్న చోటు వాళ్ళు ఇప్పుడు ఊర్లో లేరే. ఇంకా ఆ నీరుని చూసావా ఎంత మంచి నీరో తెలుసా? ఈత కొట్టడానికి ఒక చెరువు. పట్నంలో ఉండేవాళ్ళు ఈ నీటిలో స్నానం చేయడానికి ఎంత ఆశపడతారో తెలుసా? ఇందులో ఎటువంటి చెడు ఉండదు కదా. అది నిజమే. చెప్పాలంటే కాస్త డబ్బు ఎక్కువే. అయినా సరే ఆ చోటు నాకు బాగా నచ్చింది. ఎలాగైనా సరే అది తీసుకోవడంలో నష్టమేం లేదు. చాలా మంచి మనసున్న మనుషులు ఇల్లయ్యా అది. ఏదో వాళ్ళ పరిస్థితి బాగోలేక బ్యాంకులో దాన్ని తాకట్టు పెట్టారు. ఇప్పుడు ఆ బ్యాంకే మీకు అమ్ముతోంది. మట్టికి రోజులు గడిచే కొద్దీ ఆకర్షణ శక్తి ఎక్కువ అవుతుంది. అబ్బాయి చిన్నోడే, కాని డబ్బు ఎక్కువగా ఉంది. మాస్టర్ పరిస్థితి అసలు ఏం బాగోలేదు.
కొత్తగా ఒకరు వచ్చింది, మనం చూస్తూ ఉండాలి కదా. 7 లక్షల అప్పు, వడ్డీ ఎంతో ఇంతవరకు తెలీదు. 6 లక్షల వడ్డీ అంటే ఏంటి తక్కువ ఉంటుందంటారా? కొడుకుని చదివించడం కోసమే బ్యాంక్ లోన్ తీసుకున్నారు. ఆ, అవును, ఆవిడకి ఎలా ఉంది? అది తమ్ముడి ఇల్లు ఖాళీ చేసి సొంతింటికి వెళ్లారని విన్నాను. ఇంకేం చేయగలం చెప్పండి. అరే, అందరూ ఇక్కడే కూర్చొని మాటామంతి జరుపుతున్నట్టున్నారు. ఏంటి మని, ఇంకో వారం ఉంటావా ఈ ఊర్లో? ఏవయ్యా, అనవసరంగా సుత్తి కొట్టద్దా. సరే కూర్చో, కొంచెం బాతాకాని కొట్టుకెళ్దాం. సరే, ఈ ఊరు ఎలాగుంది, నీకు నచ్చిందా? నచ్చకపోయినా ఇక్కడే ఉన్నారా? ఆ, మీ అందరితో మాట్లాడుతుంటే నాకు సంతోషంగా ఉంది. ఈ ఊరికి ఎప్పుడు మంచి రోజులొస్తాయో ఏంటో అంతా అయోమయంగా ఉంది. ఇక్కడ జరుగుతున్నది చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు, భగవంతుడే చెప్పాలి. మనం అనుకున్నది జరగదు కదా. ఎందుకలా అంటున్నారు? అరే, అయితే మని జరిగిందేది చెప్పలేదా? లేదే. అరే, నేనేమి చెప్పలేదు కదా. వచ్చి రాగానే ఎలా చెప్తాను చెప్పండి? ఏం జరిగింది? ఇలాంటివి నాకు నచ్చవు, విషయం చెప్పండి. మనసులో కల్లాకపటం లేకుండా జీవించే వాళ్ళే ఈ ఊరి ప్రజలు. అయితే ఇక్కడ ఏదో కథ ఉందనే అనిపిస్తోంది. కథ కాదయ్యా, జీవితం. ఒకదాని తర్వాత ఒకటి జరగకుండావన్నీ జరిగాయి. సెంటిమెంట్ కథ అయితే వద్దు, నేను తట్టుకోలేను. ఒక్క నిమిషం. హలో. ఆఖరిసారిగా ఆ మాస్టర్ రచించి రాసిన పాట ఇంకా నా చెవులకు అది వినిపిస్తూనే ఉంది. నాన్న, నాకు నిన్ను, అమ్మని, ఇంకా బామ్మని చూడాలని ఉంది. ఇకపై నేను మిమ్మల్ని ఎవరిని చూడలేనా? తల్లి, దేవసేన, ఎక్కడున్నావురా? బాయ్, లేవండి బాయ్, లేవండి. ఏంటయ్యా? లేవండి ఏంటి? బాయ్. దేనికో చెప్పవయ్యా. తను స్కూల్ వదిలేసి బయట నుంచింది, తను వెళ్ళి తీసుకురావాలి. లేవండి బాయ్, లేవండి, రండి బాయ్. అలాంటిదేమీ లేదయ్యా, రాత్రిపూట రాడు, నువ్వు ఇంటికెళ్ళు. నువ్వు ఇంటికి వెళ్ళవయ్యా శివ. అది ఎలా సరవుతుంది బాయ్? నా కూతురు దేవసేన. అరే, ఏంటయ్యా ఏదో పిచ్చివాళ్ళ మాట్లాడుతున్నావు? కాదు, నా దేవసేన. నువ్వు రా, నువ్వు ఇంటికెళ్ళమ్మా, ఇంటికెళ్ళు. దేవసేన, అదే చెప్పేది వినవయ్యా, నువ్వు ఇంటికెళ్ళు, వెళ్ళు. నేను చెప్తున్నాను కదా, వెళ్ళమ్మా. రా రా, రావయ్యా, నేను చెప్పేది విను. అరే, అక్కడ ఎవరు లేరయ్యా, ఎవరు లేరు. రాత్రి అవుతుంది కదా, ఎలా వస్తారు? నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు. రా రా, కూర్చో కూర్చో. ఏం ఆలోచించకుండా పడుకో, పడుకో శివ. ఏం పర్లేదు, రేపు మనం మాట్లాడుకోవచ్చులే. పడుకో, కొంచెం సేపు విశ్రాంతి తీసుకో, ప్రశాంతంగా పడుకో. పంతులు గారు, పంతులు గారు.
నా భూమిలో నేను నాటిన వృక్షం విషవృక్షం. ఏమీ తెలియని పాప పక్షులు, ప్రాణులు విషఫలాలు తిని చనిపోకూడదు. వేళ్లతో సహా నరికేయాలి. వేరు ఉంటే మళ్ళీ మొలిచే అవకాశం ఉంది. విత్తనాన్ని నాటిన వాడే దాన్ని వేళ్లతో సహా అంతం చెయ్యాలి. దాన్ని పెరగనివ్వకూడదు. దాన్ని నరికి పారేయాలి. నా కన్న కొడుక అన్యాయం చేసేవాడు అంతరించి తీరాలి. నేను ఎవరికి వదిలిపెట్టను. నేను నాటిన విత్తనాన్ని నేనే నాశనం చేస్తాను. మనిషిగా పుట్టడం ఎంతో పుణ్యప్రదం. అటువంటి ఉత్తమమైన జన్మని నువ్వు పాప పంకిలం చేసుకున్నావు. ఇలాంటి దుర్మార్గుడు ఈ భూమి మీద బతకటానికి వీల్లేదు. ఏ తండ్రికి ఇటువంటి గతి పట్టకూడదు. పర్వత శిఖరం పైకి అబ్రహం తన కొడుకును మోసుకు వెళ్ళాడు. కొడుకుని సవ్యంగా పెంచలేని తండ్రిగా ప్రభువు ధ్వని వినిపించినదే, ఎవరినీ చంపడానికి అనుమతి లేదు అని. కాని ఇతను జీవించకూడదని నేను నిర్ణయించుకున్నాను. వేద పుస్తకాలకి వ్యతిరేకంగా నేను తీసుకున్న నిర్ణయం వీడిని కన్న పాపానికి. ఎన్ని రోజులు ఇంట్లో వేచి చూసినందుకు నిశాకి ఒక కొడుకున్నాడు. ఇంక తను ఎవరి కోసం ఎదురు చూడాలి చెప్పు? ఏం చెప్పమంటావు? చెడు సావాసాల వల్లే తను ఇలాగైపోయాడు. ఇది విధి ఆడించే ఆటే, ఇంకేముంటుంది? ఇంకా ఈ ఇద్దరు ఎవరికోసం బతుకుతున్నారో అర్థం కావడం లేదే.
ఆ భగవంతుడు ఒక లెక్క వేసి ఉంచుతాడు. ఈ భూమిపై జీవించే మామూలు వాళ్ళ మనకేం తెలుస్తుంది? రా రా పసివాడి మనసులో కళంకం ఉండదు. పసివాడి మనసులో కళంకం ఉండదు. ఎంత ఎత్తుకు ఎగిరినా సరే ఓరపిచ్చుక గద్ద కాలేదు. పసివాడి మనసులో పోరా. మొక్కగా మొలిచిన నువ్వు పెద్ద వృక్షంగా పెరిగినా సరే దాన్ని చూసి సంతోషపడే ఓ పేద మనిషి, నువ్వు సంతోషించకు మనిషి, దాన్ని చూసి సంతోషపడకు పేద మనిషి. దాన్ని చూసి సంతోషపడకు ఓ మనిషి, దాన్ని చూసి సంతోషపడకు. నిజం చెప్పండి, మన పంతులు గారు చేసిన దాంట్లో తప్పేముంది? జనాలు చంపే ముందు మన పంతులు గారే వాడిని చంపేశారు. కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా కన్న బిడ్డని ఎవరైనా చంపేస్తారా? అంత కాలమహిమ. అసలు ఇది ఎలా సాధ్యమైంది? తప్పకండి, దారివ్వండి. రండి సార్. అయ్యా రండి రండి. భగవంతుడు కరుణించలేదు. ఇక ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. దేవేంద్రన్ సార్ని పిలిచారా? ఏదైనా విశేషమా? జోసఫ్ మాస్టారు తప్పును ఒప్పుకున్నారు. చనిపోయే వరకు జైల్లో ఉండాల్సిందే. ఇక వకీల్ని ఏర్పాటు చేసినా ఏం ప్రయోజనం ఉంటుంది? అనయ్య ఒకటి ఇవ్వండి. ఆయన దేవుళ్లాగే ఉండేవారు. ఏం కర్మం చేశాడేంటో అటువంటి కొడుకు పుట్టాడు. ఇదంతా అనుభవించడానికి ఆయన ఏం పాపం చేశారో తెలియటం లేదు. దాని గురించి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఉట్టి శవమే దొరికింది. దానికి పరిష్కారం ఉందా లేదా అని అనుమానంగా ఉంది. కృష్ణమూర్తి, నువ్వు ఇకపై దొంగతనాలు చేయకూడదు. అవును బాబూ, ఇప్పుడు నీ కొడుక్కి ఎంత 11 వయసు చెప్పు. అవును, ఒక మనిషిని చంపడం ఎలా కుదిరింది? చంపేశాను. హంతకుడి ఉపదేశం వద్దంటున్నావా? పర్వాలేదు, మీరు చెప్పండి. పంతులుగారంటే నాకు చాలా అభిమానం. నిజంగానే మీరే హత్య చేశారా? నేను నమ్మలేకపోతున్నాను. పిల్లలకి పాఠాలు చెప్పే పంతులుగారు రాష్ట్రపతి చేత అవార్డు కూడా తీసుకున్నారు. మీరెలా చంపగలిగారు? నమ్మలేకపోతున్నాను. ఇంకెవరికోసమైనా? లేదు, నేనే. అది ఎవరో తెలియాలా? నా కన్న కొడుకు, నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి కన్న బిడ్డ. విషవృక్షం, నా వంశంలో పెరిగిన విషవృక్షం. అందుకే అంతం చేశాను. ఈ చేతులతోని వాడిని చంపేశాను. అయ్యా, చంపేశాను. నా కొడుకుని నేనే చంపేశాను.
ఆ